బ్యాక్ టు న్యూస్. ఓ అరగంట మీది కాదనుకోండి, పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లండి. ఓటర్ కార్డు తీసుకెళ్లండి. ఓటర్ కార్డు లేకపోయినా ఈసీ తెలిపిన గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకువెళ్లి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటర్ జాబితాలో మీ పేరుంటే చాలు, ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం మీకుంటుంది. బద్ధకం వదిలేసి ప్రజాస్వామ్యానికి పట్టం కట్టండి. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ఓ వజ్రాయుధం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న భారతదేశంలో ఓటు హక్కుకు ఓ ప్రత్యేకత ఉంది. దేశ భవిష్యత్తుకు దశ దిశ నిర్దేశించేది ఓటు. ఓటు హక్కుకున్న ప్రాధాన్యతపై పెద్ద ఎత్తునే ప్రచారం నిర్వహించాయి స్వచ్ఛంద సంస్థలు, ఎన్నికల సంఘం. నోటుతో ఓటును అమ్ముకోవద్దని, ప్రలోభాలకు లొంగవద్దని కూడా పెద్ద ఎత్తునే ప్రచారం చేసింది. ఇక ఎన్నికల వేళ రాని వచ్చింది. బుధవారం తెలంగాణలోని 10 జిల్లాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కును ప్రజలు వినియోగించుకోనున్నారు. సుమారు 2.5 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగానికి సిద్ధమవుతున్నారు. సాధారణ వ్యక్తిగా నేను ఓటేయడానికి వెళ్తున్నా, మీరు కూడా నాలాగా ఓటేయండి. నాకు ఎంత పని ఉన్నా నేను ఓటేయడానికి వెళ్తున్నా, మీరు కూడా నాతో వస్తున్నారా? ఈసారి కొత్తగా ఓటర్ల జాబితాలో చేర్చుకునే కార్యక్రమం ఈసీ పెద్ద ఎత్తునే నిర్వహించింది. పలు దఫాలుగా కార్యక్రమాలు నిర్వహించి ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చుకునే అవకాశం ప్రజలకు ఇచ్చింది. కొత్త ఓటర్ల సంఖ్య దీనితో గణనీయంగానే పెరిగింది. కొత్త ఓటర్లకు కార్డులు అందించే కార్యక్రమం కూడా చాలా మేరకు ఈసీ నిర్వహించింది. ఇక ఓటు వేయడమే ప్రజల వంతు. ఓటర్ల జాబితాలో పేరు ఉండి ఓటరు కార్డు లేకపోయినా ఏదైనా గుర్తింపు పొందిన కార్డును చూపించి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కూడా ఈసీ ఓటర్లకు కల్పించింది. తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నది లేనిది తెలుసుకునేందుకు అవకాశాలు కూడా కల్పించింది. తమకు నచ్చిన వారికి ఓటు వేసే హక్కు ఓటరుదే. మేము ఓటేయడానికి పోతున్నా, మీరు కూడా రాండి. ఇప్పుడు ఇక ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తమకు నచ్చిన మెచ్చిన అభ్యర్థికి ఓటు వేసే స్వేచ్ఛ ప్రతి ఓటరుకు ఉంది. ఓటర్ను ప్రభావితం చేసే వారిపై కఠిన చర్యలుంటాయని ఇప్పటికే ఈసీ హెచ్చరించింది. ఈసారి ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తునే యువత పేర్లు నమోదు చేసుకుంది. ఇక డబ్బులకు ఓటును అమ్ముకోవద్దని కూడా సూచిస్తోంది. ఓటు హక్కు పవిత్రమైనదని, అమూల్యమైందని ప్రచారం చేస్తోంది. ప్రలోభాలపై నిఘా ఏర్పాటు చేసింది. తాము ఓటు వేయకపోతే వచ్చే నష్టమేమిటన్నది చాలా మందిలో నెలకొంటుంది. ఈ బద్ధకమే దేశ భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు లాంటిది. ఇక చివరి నిమిషంలో జాబితాలో తమ పేర్లు లేవంటూ హంగామా చేసేవారుంటారు. ఇది వారి నిర్లక్ష్యం మాత్రమే. క్యూ లైన్లలో నిలబడడం కూడా బద్ధకంగా కొందరు భావిస్తారు. ఇది కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధమే. ఓటు హక్కు మీద రాజ్యాంగం ప్రసాదించిన వరం, దాన్ని వినియోగించుకోండి. మీ ఓటు ఓ గొప్ప నిర్ణయం అవుతుంది. అది దేశ భవిష్యత్తును మారుస్తుంది. ఓటు హక్కు వినియోగించుకోండి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి. ఆదిలాబాద్ లో కూడా పోలింగ్ ఊపందుకుంది. మరి ఆదిలాబాద్ లో పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? అక్కడ నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి వసీం అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ స్థానానికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 19,50,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వీరి కోసం 2,318 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. 4,000 మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం మొరాయిస్తే పని చేయకుంటే సెక్టర్ అధికారి వద్ద 2 అదనపు ఈవీఎంలను ఉంచారు. ఈవీఎం మొరాయిస్తే 10 నిమిషాలలోపు మరో ఈవీఎంను రిప్లేస్ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 1,020 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తూ పోలింగ్ సరళిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 107 మంది అభ్యర్థులు ఉండగా ఒక పార్లమెంట్ స్థానానికి 8 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలిసారిగా నిర్వహిస్తున్న ఎన్నికలు ఆదిలాబాద్ జిల్లాలో రసవక్రంగా సాగుతున్నాయి. మరోవైపు ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు గతంలో ఎన్నడూ లేని విధంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ఈ ఎన్నికలు హెలికాప్టర్లు వినియోగిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో 2 హెలికాప్టర్లు సిద్ధం చేశారు. మావోయిస్టు ప్రాబల్యం గల 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు 2,318 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో
1553 కేంద్రాలు సాధారణ, 282 కేంద్రాలు సమస్యాత్మక, 400 మొత్తం 10,000 సిబ్బంది, మొత్తం 10,000 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తూ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కెమెరామ్యాన్ సూర్యతో వసీం, జెమినీ న్యూస్, ఆదిలాబాద్. ఇక బ్రేకింగ్ న్యూస్ డీటెయిల్స్ చూస్తే మహబూబ్ నగర్ లో ఉన్న నాగర్ కర్నూల్ మండలం నాగలూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈసీ ఆదేశాలు కూడా ఉన్నాయి, పోలింగ్ బూత్ల వద్ద ప్రచారం నిర్వహించొద్దని. ఇదే నేపథ్యంలో అక్కడ పోలింగ్ బూత్ దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం నిర్వహించడంతో ఇటు పోలీసులకు కార్యకర్తలకు వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది. పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా ఉన్నట్టు కూడా సమాచారం. ఇదే విషయానికి సంబంధించి అయితే తాజా సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేశ్వరరావు అందిస్తారు. వెంకటేశ్వరరావు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ఎలా మొదలైంది గొడవ? గుడ్ మార్నింగ్ రాధిక. మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూల్ మండలంలో ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకున్న అభ్యర్థులు ఎన్నికల కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలు చేయాలని, ప్రచారం చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని అతిక్రమించి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు మండలం నాగనూలు గ్రామంలో కొద్దిసేపటి క్రితము కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికల పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం నిర్వహిస్తుండగా పోలీసులు నివారించారు. వారిని దూరంగా వెళ్లిపోమని చెప్పేసి హెచ్చరించినా వినకపోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి కార్యకర్తలను చెదరగొట్టడం జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం అయితే అక్కడ పోలీసులు ఇరువరుగా టీఆర్ఎస్ కార్యకర్తలను పోలింగ్ కేంద్రం నుంచి దూరంగా చెదరగొట్టి వెళ్లగొట్టారు. రాధిక, ప్రస్తుతం పోలింగ్ ఎలా జరుగుతోంది? ప్రశాంతంగా జరుగుతుందా? ప్రశాంత వాతావరణంలో జరుగుతోందా? అందరూ స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారా? వెంకటేశ్వర, ఈ ఘటన అక్కడ పోలింగ్ కేంద్రంలో భారీ పోలీస్ బందోబస్తు పెంచారు. ఓటర్లు ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకునే విధంగా అన్ని చర్యలు చేపట్టారు. ప్రస్తుతం భారీ బందోబస్తు నడమ అక్కడ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. రాధిక, చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించిన పరిస్థితి మనం వింటున్నాం. వెంకటేశ్వర, మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈవీఎంలు ఎలా వర్క్ చేస్తున్నాయి? మా జిల్లాలో దాదాపు 14 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో ఈవీఎంల మొరాయింపుతో 2 గంటల పాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. జడ్చర్ల పోలింగ్ 146వ పోలింగ్ కేంద్రంలో ఇప్పటి వరకు కూడా ఈవీఎంలు సాంకేతిక లోపంతో అవి పనిచేయకపోవడంతో 2.5 గంటల నుంచి కూడా అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం అధికారులు హుటాహుటిన ఇతర చోట్ల నుంచి కొత్త ఈవీఎం తీసుకువచ్చి కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ను ప్రారంభించే చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా అలంపూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి. వనపర్తి నియోజకవర్గంలోని పెబ్బేరు గ్రామంలో కూడా దాదాపు 2 గంటల పాటు పోలింగ్ నిలిచిపోయింది. దీంతో ఓటర్లు, అభ్యర్థులు కూడా తీవ్ర అసహనం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్ల ఈవీఎంల మొరాయింపు తీసుకొని పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమవుతుందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. రాధిక, అయితే వెంకటేశ్వరరావు, ఈ విషయం కూడా చెప్పండి. మరి కాసేపు అయితే ఎండెక్కు ఒత్తి ఉదయాన్నే వెళ్లి ఓటు వేస్తాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. లేదా అంటే ఏ విధంగా పోలింగ్ కేంద్రాలకు జనాల తాకిడి ఏ విధంగా కనిపిస్తుంది? అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు చేస్తే ఏ విధంగా పోలింగ్ శాతం ఏ విధంగా కనిపిస్తోంది మీకు? ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎండ సైతం లెక్క చేయకుండా ఇప్పుడు కూడా అలాగే ఓటర్ల సంఖ్య భారీగానే ఉంది అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో ఉదయం 9:30 గంటల వరకు దాదాపు 20% పోలింగ్ నమోదైంది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఈసారి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. త్రాగునీరు, ఓటర్లు వేచి ఉండేందుకు షామియానాలు, ఇట్లాంటి అన్ని ముందస్తు ఏర్పాట్లు. వెంకటేశ్వరరావు, ఇంకొక క్వశ్చన్ చెప్పండి నాకు. ఏ విధంగా ఉంది అంటే ఓటర్ స్లిప్లు రాకపోయినా పర్వాలేదు, ఏ స్లిప్పులతో అయినా మీరు గుర్తింపు కార్డు, ఏదైనా గుర్తింపుతో కార్డుతో మీ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని ఈసీ చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏమైనా అలాంటి అవకతవకలు ఏమైనా కనిపించాయా? ఎవరైనా ఓటు లేదు అని చెప్పేసి వెనక్కి తిరిగి వెళ్ళడం కానీ ఇలాంటి సంఘటనలు ఏమైనా మీరు చూడటం జరిగిందా?
ఇప్పుడు మా జడ్చర్ల, ముఖ్యంగా జడ్చర్ల, కొడంగల్ నియోజకవర్గాల్లో ఒక 2 గ్రామాల్లో ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు రాగా కొంతమంది ఓట్లు తమ ఓట్లు లేవని చెప్పి నిరాశతో వెనుక తిరిగారు. అక్కడ అధికారులతో కూడా వాగ్వాదానికి దిగారు. పోలింగ్ స్లిప్పులు కూడా పంచిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న ఓటింగ్ లిస్టులలో పేర్లు తారుమారు కావడము తోన ఓటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కొన్ని ఓటర్ స్లిప్ పంపిణీలో తప్పులు దొరకడంతో పోలింగ్ కేంద్రాలు మారి ఓటర్లు తీవ్ర గందరగోళానికి గురైన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా జడ్చర్ల మండలంలోని చొక్కంపేట గ్రామస్తులు తమకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రం దూరంగా ఉందని చెప్పేసి ఎన్నికలను బహిష్కరించారు. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు. మొత్తానికి అదే పరిస్థితి మహబూబ్ నగర్ జిల్లా కర్నూలు నాగర్ కర్నూలు మండల నాగలూరు గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒక్కసారిగా అక్కడ పోలింగ్ బూత్ వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం చేపట్టడంతో పోలీసులు వారిని వారించారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఇక లాఠీ చార్జ్ చేసి వారిని పోలింగ్ బూత్లకు దూరంగా పంపించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు ఇప్పటివరకు 20% వరకు పోలింగ్ నమోదైనట్టు సమాచారం. కానీ ఈవీఎంలు మొరాయించడంలో దాదాపు 2 గంటల పాటు జనాలు బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక యథావిధిగానే ఏదైనా ఓటర్ కార్డు లేదని, లేదంటే ఇక్కడ ఈ కేంద్రంలో కాదు మీ ఓటు హక్కు ఉంది మరో చోట అని చెప్పేసి ప్రజల్ని గందరగోళానికి గురి చేసే పరిస్థితులు అయితే ఇంకా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని వార్తలకు వెళ్దాం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ. హైదరాబాద్ లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలు ఓటును వేయటం మర్చిపోవద్దని, కొంచెం సమయం తీసుకుని పోలింగ్ బూత్లకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. సామాన్యుడు, సంపన్నుడు, అధికారం హోదా ఉన్నవాడు, అదేమీ లేనటువంటి అడుగు జీవి అందరూ మీరు నుంచి సమానంగా తమ ప్రతిజ్ఞ అనుకున్నది చాలా మంచి తీరున పోలింగ్ జరుగుతున్నది. ఉదయమే వందలాది మంది ఓటర్లు వచ్చి తీరు నుంచి ఉన్నది మంచి సంప్రదాయం. అంటే హైదరాబాద్ నగరంలో కూడా పోలింగ్ బాగా జరుగుతుంది. దేశంలో యువతలో, మధ్యతరగతిలో, పేద వర్గాల్లో ఓటు పట్ల చైతన్యం అర్థమవుతున్నది. నేను అందరినీ కోరేది దయచేసి 100 పాటు ఓటు పరిగించుకోండి. అందులో మొట్టమొదటిసారి ఓటు వేసేవాళ్ళంతా యువత. చాలా గొప్ప విషయం. ఓటు కంటే బలమైన ఆయుధం ఇంకొకటి లేదు. ఈ భవిష్యత్తును మార్చుకోవాలంటే ఓటు వేసుకోండి. సినీ హీరో నాగార్జున తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని పోలింగ్ బూత్ కు వెళ్లిన నాగార్జున ఓటును వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు వినియోగించుకోవడం ఓ వరంగా భావించాలన్నారు. ముఖ్యంగా యువత ఓటు వేస్తే మంచిదంటూ ఆయన సూచించారు. ఇక్కడ తక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ ఉంది. ఈసారి బాంబేలో కూడా, ముంబైది కూడా చూశాను, బెంగళూరు కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ అన్నారు. ఎస్పెషలీ సిటీస్లో తక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ వస్తుంది. అది మరి సిటీస్లో అనేది ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటారు, అదంటారు. వాళ్ళే ఎక్కువ కంప్లైంట్ చేసేది పవర్ కట్ అని, ఇదని అదని. వాళ్ళ ఓటు వేయనోడికి ఆ హక్కు లేదు. ఫస్ట్ గవర్నమెంట్ మనకి ఇచ్చేయట్లేదు, అది చేయట్లేదు. ఫస్ట్ ఓటు వేసిన తర్వాత ఆ కంప్లైంట్స్ చేయండి. అండ్ 5 సంవత్సరాల తర్వాత వచ్చింది ఈ ఓటు వేసే హక్కు. ఇది మీ నాయకుల్ని మీరు ఎన్నుకోవచ్చు. మీకు ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. అండ్ అందరూ వచ్చి ఓటింగ్ చేయాలి. 90% ప్లస్ ఓటింగ్కి వెళ్ళాలని ఆశ. ఈరోజు మంచి రోజు, అందరూ ఓట్ వేయాలి. ఓట్ ఫర్ ఇండియా. సార్వత్రిక సమరానికి పోలీస్ శాఖ సిద్ధమైంది. మున్సిపల్ స్థానిక ఎన్నికల్లో స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవచ్చన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. మావోయిస్టులు కూడా ఎన్నికలను బహిష్కరించడంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ రంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విజయస్ఫూర్తితో
లోక్సభ శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించింది. తెలంగాణలోని 10 జిల్లాల్లో ఎన్నికల విధులకు 90,000 మంది పోలీసు బలగాలను నియమించారు. పోలింగు బందోబస్తుకు 158 కంపెనీల పారామిలిటరీ బలగాలను వినియోగిస్తున్నారు. బందోబస్తు కోసం 59 కంపెనీల ఏఎస్పీ బలగాలను ఏర్పాటు చేసినట్లు డీజీపీ ప్రసాదరావు తెలిపారు. మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ రావటం ఇటు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా పెను సవాలుగా పరిణమించిందని చెప్పాలి. ఏదేమైనా కానీ ఈ 2 ఎలక్షన్స్ ను ప్రశాంత వాతావరణంలో జరపడం మన ఇటు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే లిమిటెడ్ ఫోర్స్ ఉంది మా దగ్గర. ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ గురించి మా దగ్గర ఉన్న పారామిలిటరీ ఫోర్స్ కూడా మినిమం స్థాయికి ఆల్మోస్ట్ ఒక 80 కంపెనీస్ ఉన్న దాన్ని 20 కంపెనీస్ తగ్గించేసేసారు. సార్వత్రిక ఎన్నికలను మావోయిస్టులు బహిష్కరించడంతో సరిహద్దు జిల్లాల్లో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ఎన్నికలకు 10 రోజుల ముందు నుంచే ప్రత్యేక బలగాలు కూబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టుల ప్రాబల్యం ఉండే జిల్లాలో హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం 24 వైమానిక దళ హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్లు డీజీపీ చెప్పారు. తనిఖీల్లో ఇప్పటి వరకు 123 కోట్ల నగదు, 89 కిలోల బంగారం పట్టుకున్నట్లు ప్రకటించారు. 28,000కు పైగా కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేశామన్నారు. 3,07,000 మందిపై బైండ్ ఓవర్లు చేసినట్లు ప్రసాదరావు తెలిపారు. ఇంతవరకు ఈ కోడ్ అమలు చేయటంలో సుమారు మన రాష్ట్రంలో 120 కోట్ల వరకు కూడా సీజర్స్ జరిగాయి. కోడ్ సంబంధించి ఆల్మోస్ట్ 3,000 దాకా కేసెస్ బుక్ అయినాయి. టు మై నాలెడ్జ్ అబౌట్ 11 segments are termed as extremist affected. They are located mostly in Adilabad, Karimnagar, Warangal, Khammam districts. In all our districts, affected districts, we have the district guards or special parties. They will be doing continuously combing operations, and they will be collecting intelligence and acting upon that extremists in this particular area, especially armed squads. So that's how we do it. జిల్లాలో మావోయిస్టుల దాడులకు ఆస్కారం ఉన్నందున భద్రతా చర్యలు ముమ్మరం చేయాలని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. మరోవైపు పోలీసులు ఖమ్మం, వరంగల్ అడవి ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మాజీ మావోలచే భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ మావోలే దాడులు దిగినా మాజీ మావోలే వారిని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనిపై మాజీ మావోలు తమ ప్రాణాలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్, ఖమ్మంలో ఇదే తరహా మాజీ మావోలే పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పోలీసులు గస్తీ తిరిగేలా ప్రణాళిక రూపొందించారు. ఎన్నికల్లో అరాచకాలు సృష్టించే వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. పాత నేరస్తులను గుర్తించి బైండ్ ఓవర్ చేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల్లో సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఇదే నేపథ్యంలో సినీ హీరో బాలకృష్ణ టీడీపీ నేత జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 45 లో ఉన్న పోలింగ్ బూత్ వద్ద సతీ సమేతంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. అలాగే అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోండి. చాలా రాష్ట్రాభివృద్ధికి చాలా అవసరం. ఎవరు కూడా వేయకుండా ఉండకండి. అందరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. Your right to vote. ఎన్నికల సమయంలో సానుభూతి పవనాలు ఓట్లు రాలుస్తాయా? ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకులు చనిపోయినప్పుడు ఆ సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయింది. మరి కాస్తో కూస్తో పేరున్న వారు చనిపోతే లేదా మృత్యువు అంచుల దాకా వెళ్లేస్తే జనాలు కనికరిస్తారా? వాస్తవమో కావాలనో ఈ ఫార్ములాను ఎవరైనా ఫాలో అవుతున్నారా? మరి ఇదే నిజమైతే వారి అంచనాలు నిజమవుతాయా? ఏమో. ఎన్నికల వేళ ఆసక్తి రేపుతున్న సానుభూతి సెంటిమెంట్ పై ఓ కథనం. దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక చోట సానుభూతి మంత్రం పనిచేస్తూనే ఉంది.
ఈ ఫార్ములా అధికారాన్ని అందించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అదే సానుభూతిపై పలువురు నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఆయన నిద్రమాత్రలు మింగారు. స్పృహ తప్పి పడి ఉన్న శ్రీధర్ను చికిత్స కోసం హన్మకొండకు తరలించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉండటమే ఇందుకు కారణమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ టీడీపీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అస్వస్థకు గురయ్యారు. పాలకుర్తిలో పార్టీ కార్యాలయానికి చేరుకున్న దయాకర్ రావు కార్యకర్తలతో మాట్లాడుతూనే అకస్మాత్తుగా పడిపోయారు. కార్యకర్తలు హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆయన హృద్రోగ సమస్యతో పాటు షుగర్, బీపీతో బాధపడుతున్నట్టు అపోలో వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని, ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి అకాల మరణం ఆళ్లగడ్డ ఎన్నికపై ఉత్కంఠ రేపింది. ఎన్నిక యథాతథంగా ఉంటుందని, అభ్యర్థికి సంబంధించిన గుర్తు తొలగించడం సాధ్యం కాదని, ఆమెకు ఓటేస్తే నోటాగా పరిగణిస్తామని ఈసీ ముందు వెల్లడించింది. అయితే అత్యధిక ఓట్లు ఆమెకు పోలైతే ఎలా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే ఇందుకు స్పష్టత ఇస్తూ ఎక్కువ ఓట్లు పడితే ఆమె గెలిచినట్లు ప్రకటించి తర్వాత ఉప ఎన్నిక నిర్వహిస్తామని ఈసీ వెల్లడించింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గుండె, శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న ఆయనకు హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరంతా కావాలనే ఓట్ల కోసమే అలా చేస్తున్నారని చెప్పలేం. అయితే సానుభూతిపై ఎవరి అంచనాలు వారివి, ఎవరి వ్యూహాలు వారివి. ఏ మంత్రం ఎక్కడ పనిచేస్తుందో, ఎవరిని విజేతగా నిలుపుతుందో ఈ ఉత్కంఠకు కొన్ని రోజుల్లోనే తెరపడనుంది. ఇక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 45 లో ఉన్న పోలింగ్ బూత్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి అనిత అందిస్తారు. థ్యాంక్ యూ రాధిక. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనము జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 45 దగ్గర ఉన్నటువంటి పోలింగ్ బూత్ లో 144 పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదయం కొద్దిసేపు మాత్రం ఈవీఎంలు మొరాయించినప్పటికీ తర్వాత మాత్రం మొత్తం సద్దు మనకి ఎక్కడికక్కడ కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ గా ఏంటంటే వీఐపీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక పోలింగ్ బూత్ 144 పోలింగ్ బూత్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం అవుతుంది అనుకున్నప్పటికీ కూడా 7 గంటల నుండి 8 గంటల వరకు ప్రాంతంలో మధ్యలో కూడా ఈవీఎం మిషన్లు మొరాయించడం, ఆ తర్వాత సిబ్బంది వచ్చి వాటిని పర్యవేక్షించి ఆ తర్వాత వాటిని సరిగ్గా చేయడం మూలంగా అనంతరం మొత్తం కూడా పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతుంది. అయితే సినీ హీరోలకు సంబంధించి అంటే వీఐపీలు, సెలబ్రిటీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం చూసుకున్నట్లయితే అల్లు శిరీష్, అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కూడా ఇక్కడికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా ప్రజలందరూ కూడా అసలు తమ ఓటు హక్కును అదే ఒక బాధ్యతగా కూడా భావించి ఓటు హక్కును వినియోగించుకోవాలి, లేదంటే మాత్రం మన భవిష్యత్తును మనమే దెబ్బ తీసుకుంటున్నట్లు అవుతుందని కూడా కొద్దిసేపటి క్రితమే మనతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ పోలింగ్ బూత్ దగ్గర కూడా క్యూ లైన్ ఉదయం నుండి కూడా ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అంటే అందరూ ఒకరి తర్వాత ఒకటి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మరియు అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా 2 ఈవీఎం మిషన్లను ఏర్పాటు చేశారు. ఒకదాని తర్వాత ఒకదానికి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు పబ్లిక్. అయితే ఇక్కడ ఒకటి చూసుకున్నట్లయితే ఓటర్ స్లిప్పులు అదేవిధంగా ఓటర్ కార్డుల విషయంలో చూసుకున్న ఈ రెండిటి అంశం పైన చూస్తే మాత్రం ఓటర్ కార్డు ఉన్న ఏదో ఒక ఐడి ప్రూఫ్ ఉంటే చాలు ఓటర్ స్లిప్లు అందజేస్తారా అన్నారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఏ ఒక్కటి మిస్ అయినా కూడా జనాలను వెనక్కి పంపించే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మనతో పాటు మాట్లాడడానికి పబ్లిక్ ఉన్నారు. సార్, మీ ఓటర్ కార్డు చూపించండి ఒకసారి. ఏంటి ఇది ఎన్నోసారి మీరు ఓటు హక్కు వినియోగించుకోవడం? 4 to 5 బార్. చెప్పండి మేడం, మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 to 5 టైమ్స్ చేసిన. ఎప్పుడైనా వస్తే నేను వచ్చి చేస్తా. కంపల్సరీ ఎట్లయినా ఆల్ ఫ్యామిలీ కంపల్సరీ వచ్చి ఇస్తా. ఇప్పుడు చూసుకుంటే చాలా మంది ఏంటంటే ఓటు హక్కు వినియోగించుకోవడం అవసరమా, ఇంట్లో ఉంటే అయిపోద్ది కదా అనుకుంటారు. అసలు అలా చేయొచ్చు లేదు, చాలా పర్టిక్యులర్ ఉంటుంది. ఎట్లయినా వచ్చి ఇవ్వాలి ఓటింగ్ అని. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? క్యూ లైన్ అనేది పెద్దగా అనిపిస్తుందా మీకు? సిస్టమేటిక్గా జరుగుతుంది, అన్ని ప్రశాంతంగానే ఉన్నాయి. క్యూ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము, కానీ సమ్మర్ అంటే ఇప్పుడు హీట్ అంత లేదు కదా, మధ్యాహ్నం అంటే చాలా హీట్ ఉంటుంది. అందరు ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు.
ఓటర్ ఐడి కార్డు ప్లస్ స్లిప్ అండ్ రేషన్ కార్డు చూస్తున్నాం కదా, 3 కూడా. అంటే ఏ ఒక్కటి మిస్ అయినా మళ్ళీ వెనక్కి తిరిగిపోయే పరిస్థితి ఏర్పడుతుందని భావించి మొత్తం అన్ని అంటే ప్రతి ఐడి ప్రూఫ్ ను కూడా తీసుకురావడం జరిగింది పబ్లిక్. మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? Jubilee Hills, yes. I'm coming from Jubilee Hills, yeah. ఎన్నోసారి ఇది ఓటు హక్కు When I was given the power to vote, from that time I'm realizing this power and giving my all voting to the government, yeah. ఇప్పుడు ఇక్కడికి మరికొద్ది సేపట్లో కూడా చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కును అంటే కుటుంబ సభ్యులతో సహా కూడా వచ్చి ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే విఐపీలకు సంబంధించి రోడ్ నెంబర్ 45, 144 పోలింగ్ బూత్ లో మాత్రం అంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అటు వచ్చే సెలబ్రిటీస్ కి కూడా ఇబ్బంది కలగకుండా అధికారులు సిబ్బంది ఏర్పాట్లు మాత్రం బాగానే చేశారు. అయితే ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే 970 మంది కూడా ఈ పోలింగ్ బూత్ కి సంబంధించి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ 970 మందిలో ఇప్పటికీ కొద్ది శాతం అంటే 30% కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొందరు అంటే ఆ 970 మందిలో కూడా ఎంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు, ఆ ఓటును తమ బాధ్యతగా ఎంతమంది తీసుకుంటారు అనేది మాత్రం చూడాల్సి వస్తుంది. పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కును అంటే మేము ఓటు హక్కును వినియోగించుకుంటామంటూ కూడా వస్తున్నారు. సార్ చెప్పండి, అసలు చెప్పండి సార్, ఇప్పుడు అంటే ఎన్నోసారి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఓటు వేయడం? ఇది మొదటిసారమ్మా. లేదు, ఇది మొదటిసారమ్మా. ఓకే, సారీ. ఎవ్రీ టైం 5 years ఒకసారి అంటే మధ్యలో రీపోలింగ్ జరుగుతుంటాయి, ఉప ఎన్నికలు కూడా. ఓకే, ప్రతి ఒక్కరు కూడా అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సంబంధించి కూడా ప్రతి ఏర్పాట్లు కూడా వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సపరేట్ గా కూడా తీసుకువెళ్లి వారికి ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాట్లు చేసి ఓటు హక్కును వినియోగించుకునేలా చేశారు. 18 సంవత్సరాలు నిండిన వారు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంటు అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా ఇక్కడ 2 ఈవీఎం మిషన్లను ఏర్పాటు చేశారు. అవి కొద్దిసేపు మాత్రం మొరాయించినప్పటికీ ఇప్పుడు మాత్రం మొత్తం అన్ని కూడా సవ్యంగానే సాగుతున్నాయి, ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. విఐపీలకు సంబంధించి అయితే ఇప్పటి వరకు అయితే బాలకృష్ణ ఫ్యామిలీ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజలకు కూడా సూచించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకోండి, ఓటు ఉన్నది మన భవిష్యత్తును ఏ విధంగా కాపాడుకోవాలి, భవిష్యత్తు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అన్నా కూడా ఒక మంచి రాజకీయ నేతను ఎన్నుకోవాలంటే కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా ప్రజలకు సూచించారు. అదేవిధంగా మరికొద్ది సేపట్లో చూసుకున్నట్లయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి వచ్చి తమ కుటుంబ సభ్యులతో కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. రాధిక, థ్యాంక్ యూ అనిత. మొత్తానికి అదే పరిస్థితి. ఇక పోలింగ్ సరళి మొత్తానికి చూసుకుంటే కొన్ని చోట్ల ప్రారంభమైన కొద్దిసేపటికే ఈవీఎంలు మొరాయించడంతో ఇటు పాటలు తప్పలేదు ఓటు వేయడానికి వచ్చిన ప్రజలకు కానీ పోలింగ్ సిబ్బందికి కానీ. పోలింగ్ సిబ్బంది అప్రమత్తతో త్వరగానే ఆ యొక్క ఈఎంలను బాగు చేయడం, దాని తర్వాత పోలింగ్ సరళి నిర్వహించడం జరుగుతుంది. ఇక అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కానీ గుర్తింపు కార్డు విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓటర్ కార్డు లేకపోవడం, స్లిప్పులు రాకపోవడం, ఈ విషయంలో కొంతమంది నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఎప్పటికప్పుడు పోలింగ్ పై తాజా కథనాలు, తాజా అప్డేట్స్ ని చూస్తూనే ఉండండి జెమినీ న్యూస్ లో. నమస్తే. నీకి ఒకటి చెప్తా, నేను గారడీ చేస్తా. గారడీ? మంచి గారడీ చేస్తా. మరి నిన్న కైకో చేయలే? ఇవాళ తాయతు తెచ్చిన ఇస్తా. మొన్న మాలతి మ్యామ్ కి ఇచ్చిన, మంచిగా ఉంది మేడం. నిన్న ఇచ్చిన తాయతు బాగా తచ్చాగా ఇంట్లో ఉన్నాయి, బాగున్నాయి. అరే కన్ను బిడ్డరు, కన్ను కొట్టరు, బాల బిడ్డరు, బయట బిడ్డరు. అమూల్ బోల్ బేబీ బోల్ గురుకుల్ పవర్డ్ బై డాబర్ రెడ్ పేస్ట్. శుక్రవారం నుండి ఆదివారం వరకు రాత్రి 9 గంటలకు సహ సమర్పణ షవర్ టు షవర్. శుభ్రంగా కనిపించే మీ కిచెన్ లోను కనిపించని జర్మ్స్ ఉంటాయి, అందుకే డెటాల్ సురక్ష. ఇప్పుడు కొత్త హెల్దీ కిచెన్ జెల్ రూపంలో. దీంతో పాత్రలు సింక్ మెరవడమే కాక మామూలు లిక్విడ్ల కన్నా 100 రెట్లు ఎక్కువ జర్మ్స్ ని చంపుతుంది. నిజమైన శుభ్రత అంటే ఇది. 10 మందిలో 6 కలర్ ఎందుకు వేసుకోరు? అన్‌నాచురల్ గా ఉంటుంది. ఇప్పుడు కొద్దు వచ్చింది బెస్ట్ ఎవర్ హెయిర్ కలర్ గోద్రెజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీమ్. బెస్ట్ ఎందుకంటే ఇందులో ఉన్న ఆలో ఇంకా మిల్క్ ప్రోటీన్. జుట్టు అవుతుంది సాఫ్ట్, షైనీ ఇంకా నేచురల్ లుకింగ్. అన్నిటికంటే గొప్ప విషయం 30 రూపాయలకే గోద్రెజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీమ్. బెస్ట్ ఎవర్ హెయిర్ కలర్. ప్రెస్టీజ్ ఏదైనా దేనికైనా ఆఫర్. పాత పాన్ ఎక్స్చేంజ్ లో ఏదైనా దొరుకుతుంది. ఏం తీసుకుందాం? కాఫీ మేకర్. చూస్. ఓకే.
Juicer. Done. Juicer. One more chance. Best of the yeah. Juicer. Juicer.